లచ్చమ్మో చంప లచ్చమ్మో. హలో ఫ్రెండ్స్, ఫెస్టివల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా వస్తుంది. ఓకే, చూసుకోండి. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిప్లేస్మెంట్ పెట్టేసుకోవాలనుకుంటే రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ పైన అనుపమ అనే పేరు వస్తుంది కదా, ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ అనుపమ అనే పేరు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చూసుకోండి. చూసుకున్న తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ చేసుకుంటే ఓకే అయిపోతుంది. ఇక్కడ లాస్ట్లో ఫోటో ఉంది కదా, ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఇలా. ఓకే, చూసుకోండి. ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ సెకండ్ ఉంటుంది, ఇక్కడ థర్డ్ ఉంటుంది. చూసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ ట్రిపుల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడ వరకు వదిలేసేయండి, తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ముందరికి స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని వదిలేసేయండి. ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ ఉంది కదా, సింగిల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడ కూడా చూసుకోండి. ఇప్పుడు ఏం చేయండి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి దీన్ని. ఓకే, 6.6 మిల్లీసెకండ్ దగ్గర ఉన్న ఫోటోని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో వదిలేసి ఇక్కడ సింగిల్ బిట్ మార్క్ ఉంది 7.12 మిల్లీసెకండ్ దగ్గర ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియం ఇక్కడ ఎవరు ఫోటోస్తో ఎడిట్ చేసుకోవాలంటున్నారో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఇక్కడ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఎఫెక్ట్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. ఓకే, ఈ లేయర్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ వదిలేసి ఇక్కడ మనకు అవసరం ఉండేది ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ మనకు 12.20 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పంట ఇక్కడ తీసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్. ఓకే, పేస్ట్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇక్కడ మళ్ళీ సింగిల్ బిట్ మార్క్ ఉంది కదా 14 మిల్లీసెకండ్ దగ్గర ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత వదిలేసేయండి, ఈ ఎఫెక్ట్ని ఇక్కడ వరకు వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకు డబుల్ బిట్ మార్క్ దగ్గర ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకొని దీన్ని కూడా ఇక్కడ ఎక్కడెక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చానో అక్కడ ఈ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, ప్లస్ సెకండ్ మీడియం ఇక్కడ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ తీసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకోండి. యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఫోటో అనేది కొద్దిగా జూమింగ్ ఇలా పెంచుకోండి, ఇలా వస్తుంది. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంటుంది చూసుకోండి, ఇక్కడ 13.15 మిల్లీసెకండ్ ఇక్కడ మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా బండి కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్. ఓకే, పేస్టల్ చేసి ఫోటో అనేది జూమింగ్ అనేది పెంచుకోండి ఇలా. ఓకే, కట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ 15.9 మిల్లీసెకండ్ ద్వారా ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బండి కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్. ఓకే, ఇలా వస్తుంది. ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి దీన్ని కూడా. ఓకే, ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రిపుల్ బిట్ మార్క్ ఉంది కదా 16 మిల్లీసెకండ్ దగ్గర ఇక్కడ నుంచి ఏం చేయండి అంటే ఇక్కడ మన ఫస్ట్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి దీన్ని కూడా కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఎలా యాడ్ చేసుకోండి అంటే కింద ప్లస్ సెకండ్ మీడియం ఇక్కడ నెక్స్ట్ ఫోటోని ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా ఇక్కడ వరకు ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఎక్స్చేంజ్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, ఇలా చేసి ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి. ఓకే, ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి కింద ప్లస్ సెకండ్ మీడియం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటోని ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా ఇక్కడ వరకు ఎక్స్చేంజ్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి ఇక్కడ కూడా. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటోని లాస్ట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి. ఓకే, పెంచుకుంటే మనకు లిరిక్స్ అనేది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. ఓకే,
ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ఏమైనా మిస్ అయిందో చెక్ చేసుకొని అండ్ ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.